రాయకల్ మండలం శ్రీరామ్ నగర్ గ్రామంలో ఎస్సీ సప్లాన్ నిధులు 10 లక్షల రూపాయలతో భూపతిపూర్ గ్రామంలో 15 లక్షలతో వడ్డలింగాపూర్ గ్రామంలో 10 లక్షలతో కట్కాపూర్ గ్రామంలో 10 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. శ్రీరామ్ నగర్ లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం సందర్శించి రైతులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ మండలంలో ఒక్కో గ్రామానికి ₹1 కోటి పైగా నిధులు మంజూరు చేయడం జరిగిందని గుర్తు చేశారు. మండలంలో అన్ని కుల సంఘాలకు నిధులు మంజూరు చేయడం జరిగిందని, భూపతిపూర్ చెరువు బాగు చేసుకున్నామని, చెరువు బాగుంటే ఊరు బాగుంటుందని ఆయన అన్నారు. భూపతిపూర్ కట్కాపూర్ గ్రామంలో ప్రజల కోరిక మేరకు బస్సు సౌకర్యానికి, నీటి కొరత పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. వడ్ధాన్యం కొనుగోలులో దళాలను ఆశ్రయించవద్దని, సన్నవడ్లకు 500 బోనస్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన తెలిపారు. అధికారులు చొరవ తీసుకుని రైతులకు ఇబ్బంది కలగకుండా త్వరితగతిన ధాన్యం కొనుగోలు చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఎంఆర్ఓ నాగార్జున, ఎంపీడీఓ చిరంజీవి, ఎంపీఓ సుష్మా, ఏఈ ప్రసాద్, ఫ్యాక్స్ చైర్మన్లు ఏనుగు మల్లారెడ్డి, రాజలింగం, ముత్యం రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హన్మాళ్లు, నాయకులు రవీందర్ రావు, కోల శ్రీనివాస్, గన్ని రాజిరెడ్డి, మాజీ ఎంపీపీ సురేందర్ నాయక్, అచ్యుతారావు, ముఖి, మాజీ వైస్ ఎంపీపీ మహేశ్వరరావు, రాజమౌళి, జక్కుల చంద్రశేఖర్, రవి, ముద్దసాన్ రాజమౌళి, రమణారావు, జాన గోపి, రాజేశం, అనుపురం శ్రీనివాస్, నర్సయ్య శ్రీనివాస్, మాజీ ఫ్యాక్స్ చైర్మన్ శేఖర్ రెడ్డి, మోహన్ రావు, రవి గౌడ్, రాజేందర్ రెడ్డి, రాజు, మహేష్, లక్ష్మణ్, మల్లేశం, రాజు, ఆంజనేయులు, అధికార నాయకులు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. రైట్ ఒకసారి ఇట్లా మనం జరుగుతారు వాళ్ళు కొంచెం మనం రామ్మ అది మంచి కెమెరా అందరూ వస్తారు సార్ శ్రీరామ్ మనం ఎలా పనులు చేసుకుంటూ పోతున్నాం. ప్రభుత్వం మారింది, నేను కూడా ముఖ్యమంత్రితో ఉంటున్నా, మరి ఆ పనులు కావాలి కదా. అమ్మ ఒక పక్కకు ఉండి కొట్టు. అన్న సార్
ఆధార్ సహాయంతో ఎవరు చెప్పి వస్తున్నాయి చూస్తున్నారమ్మా లోకల్ లోకలే రోజు పూర్తిగా ఆవిస్తున్నాయి సార్. మరి ఇందుకు ప్రత్యేక మా గ్రామం తరఫున మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఈ రోడ్డు చాలా షార్ట్ కట్, జైచాల్ వెళ్ళడానికి ఒక భూపత్పూర్ వాళ్ళే కాకుండా మూటపల్లి, కొత్తపేట, లింగాపూర్, చింతలూరు, బోర్నపల్లితో పాటుగా ఇతర మండలమైనటువంటి మల్లాపూర్ మండలం వాళ్ళు కూడా జైచాల్ ఇట్లానే షార్ట్ కట్ లో వెళ్తారు సార్. ఇప్పుడు మట్టి రోడ్డు మీద వెళ్తున్నారు. ఇప్పుడు ఈ సౌకర్యం మీరు కల్పించినందుకు మా అందరికి చాలా సంతోషంగా ఉంది. హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి సార్. అయితే విక్టమ్ సారు ఒక గ్రామం కూడా అని కాకుండా వారి కన్సర్నల్లో ఎక్కడ సమస్య ఉన్నా మనం గుర్తు చేయకుండా సార్ మళ్ళీ మరణం చేసుకొని అంటే గుర్తు చేసుకొని ఇక్కడ ఈ సమస్య ఉండే కదా అని ఆ ఊరికి సంబంధించినటువంటి సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, ప్రజాప్రతినిధులు కానీ అందరికి ఫోన్ చేసి గుర్తు చేసి మరి ఆ ఫండ్ పెట్టే అటువంటి గొప్ప నేర్పరి సారు. మరి మన గ్రామానికి కూడా ఇక్కడ సబ్ ప్లాన్ కింద మన ఎస్సీ కాలనీకి అవసరం ఉందని చెప్పేసి సారు చెప్పడంతో ఇప్పుడు 15 లక్షలు ఒకేసారి మనకు మన గ్రామానికి ఇచ్చారు. అలాగే పోయినసారి ఈజీఎస్ లో ఒక 25 లక్షల వరకు కూడా మనకు సార్ ఇచ్చారు. ఒక చిన్న సమస్య ఏంటంటే సార్, మా విలేజ్ లో మీ దృష్టి కూడా తీసుకొచ్చినాము. పల్లె దవాఖాన ఆల్రెడీ శాంక్షన్ అయింది. మీరు ప్రభుత్వం పెట్టేసి టెండర్ పిలిస్తే ఆ ల్యాండ్ లొకేషన్ కానీ అవన్నీ చేస్తాం. అందుకని చాలా విలేజ్ లో, అన్ని విలేజ్ భూపత్పూర్ విలేజ్ కు, రామాజ్పేట రెండు విలేజ్ లో కంపల్సరీ పల్లె దవాఖాన శాంక్షన్ అయింది. అది మీరు త్వరగా టెండర్ చేసుకొచ్చి ఈ ప్రజలకు వైద్యము కానీ ఆల్రెడీ విద్య ఉన్నది, విలేజ్ లో స్కూల్స్ బాగున్నాయి, వైద్యం కూడా అందుతే చాలా మందికి బీపీ అని షుగర్ సంబంధించిన ట్రీట్మెంట్ గా తొందరగా అందుతారని మా యొక్క మనవి సార్. ఈ యొక్క పశువుల కూడా సార్ చాలా విలేజ్లకు మీ దాదాపు రామాజీపేట, భూపత్పూర్, డలింగాపూర్ 12 గ్రామాలకు సబ్ సెంటర్ ఉండే సార్. సబ్ సెంటర్ కూర్చుండడానికి ఇప్పుడు కూడా ఉంది సార్. కూర్చుండడానికి వర్షాకాలంలో ఇబ్బంది అవుతుంది కాబట్టి అప్పుడు కూడా గడ్డ కూడా దృష్టి తీసుకొచ్చినాం. ఇప్పుడు కూడా ఇక్కడనే ప్లేస్ కూడా మేము అప్పుడు చూపించడం జరిగింది. ఇప్పుడు పశువుల దవాఖాన సంబంధించి కూడా 2 దృష్టి పెట్టుకుని త్వరగా చేయవలసిందిగా కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ. ఉన్నాయి సమస్యలు లేని ఊరు లేదు. ఆ సమస్య ఇప్పుడున్నదే కాదు, గత 10 సంవత్సరాల నుంచి కూడా రద్దనే ఉన్నది. కాకపోతే ఏంటంటే డ్రైనేజ్కి సంబంధించింది ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. నేను 15-20 రోజుల నాడు సారు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే రైకల్లో పార్క్ ఇనాగ్రేషన్ నాడు మీరు 10 మంది వస్తే నేను సార్కు నోటీసులు ఇవ్వడం జరిగింది. నాకు మెసేజ్ పెట్టమన్నారు. తనకు ఆల్రెడీ 1 మంత్ బ్యాక్ నేను మెసేజ్ పెట్టిన. ఆ పని తప్పకుండా అవుతుంది. అదేవిధంగా మా కొంటి పబ్లో సార్ కొంచెం ముంపుకు గురైనాయి సార్. అది ప్రత్యేకంగా ఎంపీడీఓ గారు చూశారు. దాన్ని కూడా మీరు కొంచెం నోటీసులు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, మరి అదేవిధంగా సమస్యలు అనేవి సార్ బాగానే ఉన్నాయి ఇక్కడ. కానీ మోర్లకు సంబంధించి సార్ ఇప్పుడు ఎస్సీ కాలనీ అయితే పాపం ఘోరంగా ఉంది సార్. వాళ్ళకి వాటర్ మొత్తం ట్రైన్ ఊలిపోయింది. ప్రజెంట్ ఆల్రెడీ వాళ్ళకి వాటర్ వెళ్ళే పరిస్థితి లేదు. అదే ఇష్యూ మీద వాళ్ళు కొంత అడుగుతున్నారు. అది మీ నోటి కూడా కొంచెం మీరు మననం చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, సరే సార్ ఈ సమస్యలు అనేవి ఎన్నో ఉన్నాయి. ప్రతి వాళ్ళకి కొంచెం పెన్షన్ సమస్యలు ఉన్నాయి, ఇక్కడ వాటర్ సమస్య ఉన్నాయి, ఇందిరమ్మ ఇల్లు, ఆ ఇల్లు కూడా మనం ఇప్పుడు 10 ఇల్లు ఇచ్చినాం. సెకండ్ ఫేజ్ లో అత్యవసరం ఉన్న వాళ్ళు ఉన్నట్టయితే తప్పకుండా తన దృష్టికి తీసుకుపోతాం. మేము మొన్న 5-6 మా దృష్టికి తీసుకెళ్తే వాళ్ళకి ఇల్లు తీయడం జరిగింది. ఈరోజు ఎస్సీ సప్లాన్ రోడ్లకు భూమి పూడ్చుకొచ్చే సందర్భంలో మమ్మల్ని ఆహ్వానించి స్వాగతించిన మాజీ సర్పంచ్లకు, అదేవిధంగా మాజీ ఎంపీటీసీ వైస్ ఎంపీటీ గారికి, పిఎస్సి చైర్మన్ మిథున్ రెడ్డి గారికి, మాజీ చైర్మన్ శేఖర్ రెడ్డి గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు, మండల అధికారులందరికీ,
గ్రామ పెద్దలకు, వివిధ కుల సంఘాల పెద్దలకు, మా అక్క చెల్లెళ్లకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఇక్కడ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో వివిధ గ్రామాలలో అభివృద్ధి పనులు చేయాలని చెప్పి అప్పుడు ఈజీఎస్ లో ఈ గ్రామంలో కాదు ప్రతి గ్రామానికి కూడా 20-30 లక్షల రూపాయల పనులు చేయడం జరిగింది. ఇక్కడ కూడా 20 లక్షల రూపాయలు. అట్లనే దళితులు ఉన్న ప్రతి గ్రామం తీసుకొని ప్రతి గ్రామానికి 10 నుంచి 15 లక్షల రూపాయల పనులు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ శ్రీరామ్ నగర్ లో 10 లక్షలు, ఇక్కడ ఒక 15 లక్షలు, కట్కాపు 10 లక్షలు, వడ్డలింగాపూర్లో 10 లక్షలు, 45 లక్షల పనులకు ఈరోజు భూమి పూజ చేస్తున్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. చాలా పెద్ద గ్రామం, ముఖ్యమైన గ్రామం. ఇక్కడ చాలా సార్లు వచ్చిన సందర్భంలో నాతో అయినన్ని పనులు కూడా ఇక్కడ చేయడం జరిగింది. కొంత స్కూల్ విషయంలో కావచ్చు, మన గుడి విషయంలో కావచ్చు, రైతు వేదిక కావచ్చు, ఈ కుల సంఘాలకు దాదాపు అన్ని కులాలకు, యాదవులు కావచ్చు, ముదిరాలు కావచ్చు, చాలా కులాలకు కూడా మనం నిధులు ఇచ్చినాం. ఈ రకంగా చేస్తూ అన్నిటికంటే పెద్ద పనులు మనకు 2 ఇక్కడ చిన్నవి చాలా ఉంటాయి. ఒకటి చెరువు నీదాలి. చెరువు మంచిగా ఉంటేనే ఊరు మంచిగా ఉంటుంది. ఏర్లకి వెళ్ళి మీరు కాలువ దగ్గర కొట్టుకోడు, నింపుకోడు, అధికారులు కేసులు పెట్టుకుండే మొత్తం పెట్టి ఇచ్చిన. రెండవది రోడ్డు. ఇటుక జైతాల పోవాలంటే ఇట్లా మనకు రోడ్డు సమస్య ఉండే, ఆ రోడ్డు కూడా మంజూరు చేయించిన అని చెప్పి కూడా మీ అందరు కూడా మరి ఇది చేయించిన అంటే నాకు ఈ అవకాశాన్ని మీరు ఇచ్చారు, మీరు నాకు గెలిపించారు. గెలిపించినప్పుడు ఒకటొకటి చేసుకుంటూ పోతున్నాం. కొంత ప్రభుత్వం మారింది, అలా కొత్త ప్రభుత్వం వచ్చింది. నేను గెలిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి మరి ఇప్పుడు ఈ రోడ్ అన్ని కూడా వేస్తున్నాం. అయిన తర్వాత బస్సు కూడా ఇట్లా నడుతుంది. అప్పుడు ఇక మీకు ఊర్లోకి అటువోడు ఇటువోడు ఇబ్బంది ఉండదు. కొద్దిగా ఆ లోపల కూడా బస్సు వచ్చిపోయేలా ప్రయత్నం చేస్తుంది. అంటే తమ్ముడు రాము 8వ వార్డు విషయం చెప్పిండు నీళ్ళది. మరి అది ఇక్కడ మిషన్ భగీరథ ఉన్నారు కదా, మిషన్ భగీరథ ఇంతకుముందు అక్కడ కనబడింది దీపక్. సో అది కూడా పరిష్కరించాలని చెప్పి కూడా మీరు గౌరవ ఎంపీడీఓ గారు దీన్ని ఫాలో అప్ చేయండి. ఎంపీఓ గారు అది రామ్ చెప్పిండు. అట్లనే 6వ వార్డు ఇంతకుముందు మా మహిళా సోదరి చెప్పారు. ఆ పక్కన అది కొద్దిగా పెద్ద రోడ్ ఉన్నది. 10-20 లక్షలు అంటే ఎప్పుడో చెప్తున్నారు 50 లక్షలు కావాలంటున్నారు. ఒక్కసారి కాకుండా 2 సార్లు ఎట్లయినా, ఎందుకంటే ఆ ఊరు గుంటి కాపాడికల్లా ఆ సంధి ఉన్నది. ఆ సంధి నేను అధికారులు వచ్చినట్టు లేదు, ఆ సంధి ఉన్నది ఊరు గుంటి కాపాడికల్లా. కాబట్టి ఒకటొకటి తప్పకుండా చేసుకుంటూ పోదాం. తప్పక ప్రాధాన్యతగా ఇక్కడ నీళ్ళ సమస్య తీర్చే విధంగా ఈగారు అక్కడ ఉంది. ఇంతకుముందు మన ఎస్సీ కాలనీ పోయినప్పుడు కట్కాపూర్ పోయిన కావచ్చు, నేను మళ్ళీ మాట్లాడతా. వడ్డలింగాపూర్లో తప్పకుండా పరిష్కరిద్దాం. నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. మరొకసారి ఉపత్పూర్ వచ్చిన సందర్భంలో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించి స్వాగతించిన అందరికీ, ఇక్కడ చాలా మంది ముఖ్య నాయకులు అందరి పేర్లు చెప్పలేకపోతున్నా, అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.